జూలై 22వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. లేదంటే సమస్యలు తప్పవు. అయితే జూలై 22వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 22వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంది, గ్రహ బలం ఎలా ఉంది, వారికి కెరియర్‌లో ఎలా ఉండబోతుంది, ఉద్యోగం ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉండబోతూ ఉంది, అలానే వీరి జీవితం అనేది ఎలా మలుపు తిరగబోతూ ఉంది, ఎలాంటి అంశాలను వీరు గుర్తుపెట్టుకోవాలి, అలానే ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి పూర్తి అంశాలను మేషరాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక అనేది రాశి చక్రంలో 5వ రాశి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చిన్న వయస్సు నుండే కష్టాలు ఎక్కువగా ఉండటం వల్ల, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోయటం వల్ల, కుటుంబం గురించి, అలానే వీరి యొక్క డబ్బు విలువ ఎక్కువగా తెలుసు, కుటుంబం వాల్యూ కూడా ఎక్కువగా తెలుసు, ఎంతో బరువుని భుజాలపైన మోస్తూ ఉంటారు. అలానే వీరికి ఏ కష్టం వచ్చినా తట్టుకుంటారు. కానీ వీరిని నమ్ముకున్న వ్యక్తులు కానీ, వీరి చుట్టూ ఉండే వ్యక్తులు కానీ, వీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులకి కానీ ఏమాత్రం సమస్యలు రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఏమాత్రం బరువు బాధ్యత అనేది తెలియకుండా చూసుకుంటూ ఉంటారు. అలానే వీరు చాలా కష్టజీవులు. చాలా కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు. కానీ ఆ కష్టాన్ని ఇంట్లో వారికి, వీరిని ప్రేమించే వారికి పొరపాటున కూడా తెలియనివ్వరు. అలాంటి వ్యక్తులకి శత్రుత్వం కూడా అధికంగానే ఉంటుంది. కష్టపడి పైకి వస్తూ ఉంటారు. కష్టపడి అనుకున్న గోల్స్‌ని రీచ్ అవుతూ ఉంటారు. అంతేకాదు వీరు ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇక ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అయితే ఆ వ్యక్తులకి దూరంగా ఉండాలి. అలానే అలాంటి వ్యక్తులతో స్నేహం చేసే ముందు కూడా 1కి 2 సార్లు ఆలోచించాలి. అయితే మరి వారు మంచివారో, చెడ్డవారో ఎలా తెలుస్తూ ఉంటుంది? ఆ వ్యక్తులు ఎలాంటి వారో ఎలా గమనించాలి అంటే, మీకే తెలియకుండా మీ చుట్టూ ఒక నెగటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటారు. మీ మంచి కోరే వ్యక్తులను మీ నుండి దూరం చేయాలి అని చూసే వ్యక్తులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా సమాజంలో నవ్వుల పాలవుతూ ఉంటారు. నలుగురిలో నవ్వుల పాలవుతారు. అలానే మీరు ఇదివరకు ఎంతో కష్టపడి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును పొంది ఉన్నారో, ఆ యొక్క గుర్తింపు, ఆ ప్రత్యేకత అనేది పూర్తిగా కూడా తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఎంతో కష్టపడినా రానటువంటి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేది వీరికి ఎలా వచ్చింది అనేటటువంటి కక్ష, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీతో స్నేహాన్ని చేసినట్లే చేసి మీకు ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టి మిమ్మల్ని సమస్యల్లో ఇరికించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్యూచర్‌లో మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. కనుక మీ యొక్క రహస్యాలు కానీ, అలానే మీ యొక్క ఎదుగుదలకి కారణమైన
విషయాలను కానీ ఎవరితో కూడా చెప్పుకోకూడదు. వాటిని ఎవరితో అయినా చెప్పుకుంటే సమస్యలు అనేవి తప్పవు. కాబట్టి మీ యొక్క కష్టానికి కారణమైనటువంటివి ఏవి కూడా ఇతరులతో చెప్పుకోకూడదు. అలానే మీరు ఎదుగుదలకి కారణమైన విషయాలను కూడా ఎవరితో చెప్పుకోకూడదు. ముఖ్యంగా మీరు ఒకవేళ వ్యాపారం చేస్తున్నా లేదా చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా, బిజినెస్ అయినా ఏదైనా సరే మీరు అంటే పార్ట్నర్‌షిప్‌లో చేస్తూ ఉన్నట్లు అయితే మీరు ఆ పార్ట్నర్‌షిప్‌ని అస్సలు నమ్మకూడదు. నిజానికి మీరు ఇలా నమ్మితే గనక ఖచ్చితంగా మీరు లాస్ అవుతారని చెప్పుకోవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా మీరు బిజినెస్ చేసుకుంటేనే లైఫ్‌లో ఎదగగలుగుతారు. లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఎదగనివ్వకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయని మర్చిపోవద్దు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ రకమైనటువంటి అంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ చుట్టూ ఉండే వ్యక్తులతో. ఆ వ్యక్తులను అంటే కొత్తగా మీ లైఫ్‌లోకి వచ్చే స్నేహితులను మాత్రం పొరపాటున కూడా అతిగా నమ్మకూడదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు. ఇక మిగతా విషయాలు వీరి యొక్క కెరియర్ పరంగా బాగుంటుంది. కష్టపడితే ఫలితం అనేది వస్తుంది. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టరు. ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెడితే వీరిని మించి ఇంకెవ్వరు ఆ పనిని అంత నీట్‌గా చేయలేరు అని చెప్పుకోవచ్చు. అలా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని అనేది మంచి ఫలితాన్ని అంటే మంచి ఫలితాన్ని పొందేంత వరకి కూడా వీరు వదిలిపెట్టరు. చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. వీరొక మంచి పొజిషన్‌లో ఉండటం కోసం, వీరొక మంచి స్థాయిలో ఉండి, మంచిగా ఏదో ఒకటి సాధించటం, సంపాదించటం కోసం వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక ఈ విషయంలో వీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ఫలితాలైతే ఈ సమయంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. గ్రహాలు కూడా వీరికి ఈ సమయంలో చాలా వరకు అనుకూలిస్తూనే ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం బాగుంది. ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నట్లు అయితే వారికి మాత్రం మంచి ఫలితం అయితే ఉంటుంది. ఉద్యోగం కోసం సెర్చ్ చేసిన వారికి మీరు అంటే ఏదో మంచి ఫలితం ఉంది కదా! గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా! అని చెప్పి కష్టపడకుండా ఫలితం రావాలి అంటే మాత్రం అస్సలు రాదు. కాబట్టి మీరు కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా అంటే కృషి చేయండి. అనుకున్నది సాధించేంత వరకి కూడా కష్టపడుతూనే ఉండండి. అలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీకు ఉండే గ్రహాల యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు కొత్త వ్యక్తులను నమ్మకూడదు. మీ జీవితంలోకి ఎవరు వచ్చినా ఒకటికి 10 సార్లు ఆలోచించండి, పరిశీలించండి, గుణగణాలను తెలుసుకోండి. అంతవరకు ఎవరికీ కూడా అంతగా చనువివ్వొద్దు. ముఖ్యంగా వ్యాపారం, బిజినెస్ పరంగా మాత్రం ఎవరిని కొత్తగా పార్ట్నర్‌షిప్ కింద పెట్టుకున్నా లేదా కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నా జాగ్రత్తగా ఉండకపోతే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి. ఇక అలానే వివాహం కాని వ్యక్తులకి ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇష్టదైవ ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దైవనామ స్మరణ చేయండి. అలానే అతిగా ఎవరిని నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తెలుసుకున్నారు కదా! చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. కొన్నిసార్లు వీళ్ళు బలహీనపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని వెంటనే పట్టించుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు పర్సనల్‌గా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా మీ పనిని మీరు చేస్తూ వెళ్ళిపోండి. అప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా! మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.